చేరినటువంటి దేవుని పిల్లలు పరిశుద్ధులైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. ఈరోజు నేను చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీ మధ్యలో బయట పెడుతున్నాను. చాలామందిలో ఉన్న ఆలోచన ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవుడు గ్రహించలేక ఏం చేస్తున్నాడంటే, మనిషి భూమి మీదకి భగవంతుడి దగ్గర నుంచి వచ్చినోడని మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాడు? భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడని. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషికి దేవుడు ఏదో ఒక రకమైన శిక్ష వేస్తాడని ఒక అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. బాగా వినాలి. కానీ వాస్తవానికి బైబిల్కి విరుద్ధమైనటువంటి సందర్భం అది. మరి బైబిల్కి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే, మీకు అందరికీ కొంత వాక్య జ్ఞానం ఉంది కనుక నేను క్లుప్తంగా ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. అదేమిటంటే, పరలోకములో ఉన్న వారికి పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం కానీ, ఆడ అని కానీ మగ అని కానీ ఉండదు. కాబట్టి పరలోకములో ఉన్న వారికి ఈ భౌతికమైనటువంటి కోరికలు ఎవరికి కూడా ఉండవు. అందుచేత కేవలం అక్కడ ఆత్మలుగా మాత్రమే మనం ప్రజెంట్ చేయబడతాం. ఆడ మగ అనేటువంటి భేదం భూమి మీదే తప్ప పరలోకములో లేదు. దీనికి ముఖ్యమైనటువంటి 2 రెఫరెన్స్లు ఇచ్చి అసలు మనిషి ఎక్కడ నిర్మాణం చేయబడ్డాడో అనేటువంటి దాన్ని ఒకసారి మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత క్రైస్తవుడిగా ఎలా మారగలుగుతాడో అనే దాన్ని మీకు ప్రూవ్ చేసి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా దాన్ని మీరు వినాలని కోరుతున్నాను. మొదటిగా, దేవుని దృష్టిలో మానవుడిని చేయాలనుకున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటి? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం బేస్ చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 కలిపి చదువుదాం. అయితే విడివిడిగా చదువుదాం. అదేమిటంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేయుదము. మనము అనేటువంటి మాటలో ఏకవచనము కంటే బహువచనం కనిపిస్తుంది. బహువచనం కనిపిస్తుంది అంటే నరులను చేయటంలో, బాగా వినాలి, నరులను చేయటంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఓకేనండి? ఇక్కడికి దీన్ని ఇలా సెట్ చేద్దాం. మరొక విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నరులను చేయటంలో దేవుని ఉద్దేశం ఏమిటి? కాబట్టి దేవుని దృష్టిలో నరులు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే 27వ వచనం చదువుతాం. ఆదికాండం. దేవుడు ఇక్కడ ఏకవచనం వాడుతున్నాడు. తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. దేవుని దృష్టిలో నరులంటే అర్థం ఎవరు? స్త్రీని గాను పురుషుని గాను. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో నరులంటే ఎవరు? స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. దీనికి బలపరుస్తూ 5వ అధ్యాయము ఆదికాండము 1వ వచనాన్ని కోట్ చేస్తున్నాడు. ఆదికాండము 5వ అధ్యాయం 1, 2 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును ఫ్రమ్ ది బిగినింగ్, మరలా తర్వాత మాట్లాడిన మాటలు కాదు ఇది. ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించబడిన దినమున ఆశీర్వదించి వారికి నరులని. కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో నరులు అనగా ఎవరు? స్త్రీ పురుషులిద్దరు. బైబిల్ని చదివేటప్పుడు సందర్భం ఉంటుంది. పాఠానికి కూడా ప్రారంభము, మాధ్యము, ముగింపు అని 3 భాగాలు ఉంటాయి. ప్రారంభంలో దాని ఉపోద్ఘాతాన్ని ఇచ్చుకుంటూ రేస్ చేయాలి. మాధ్యమంలోనికి వచ్చేసరికి ఏం చేయాలంటే జరుగుతున్నటువంటి విశ్లేషణ అంతా వర్ణించాలి. ముగింపులోకి వచ్చేసరికి దాని యొక్క వివరణ పూర్తి చేసి
ఆ ఆ విషయాన్ని మీ మనసులో ముద్రించాలి. కాబట్టి దాన్ని ప్రసంగ శాస్త్రము అంటారు. ప్రసంగ శాస్త్రం అంటారు. కాబట్టి శాస్త్రాలకు వ్యతిరేకంగా బైబిల్ ఎవరు చదవకూడదు. అక్కడే అనుకూలమైన వచనం ఉంటుంది, అక్కడే ప్రతికూలమైన వచనం ఉంటుంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే ఈ విషయం. ఇక ఇప్పుడు మొదటి ప్రశ్న, ఒక ప్రశ్న వేస్తున్నాను. శరీరము బైబిల్లో 2 విషయాలు రాశాడు. ఒక మనిషిలో మనం చూస్తున్నట్టుగా ఒక మనిషి లేడు. బైబిల్ చెప్పినట్లుగా ఇద్దరు కలిసి ఉన్నారు. దాన్ని బైబిల్ ఏమని చెప్పిందంటే, మొదటిగా బాహ్య పురుషుడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ పురుషుడు? బాహ్య పురుషుడు. రెండవది ఆంతర్య పురుషుడు. ఈ వచనం ఎక్కడ ఉంది? ఈ వచనం ఎక్కడ ఉంది అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనములో, తన భక్తులైనటువంటి వారు హింసలు అనుభవిస్తూ శ్రమలు అనుభవిస్తూ శరీరాన్ని లెక్క చేయకుండా లోపల ఉన్నటువంటి 2వ వ్యక్తి కొరకు వారు పనిచేసిన విధానాన్ని బట్టి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఓకే, ఇక్కడ ఆగుదాం. నెంబర్ వన్ క్వశ్చన్. నేను ఫస్ట్ చెప్పిన దానికి మీకు కొద్దిగా మీకు ఆన్సర్ చూపించి తర్వాత 2వ విషయంలోకి వస్తాను. మానవుడు పైనుండి వచ్చిన వాడా, భూమి మీద నిర్మించబడిన వాడా? ఈ ప్రశ్న జాగ్రత్తగా వినాలి. చాలా లోతైన పాఠం. ఇది అర్థమైతేనే కానీ, ఎందుకు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ ఈ పాఠానికి ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఎందుకు మానవునికి అర్థం కావట్లేదు? ఇప్పటికీ దేవుడు మానవునికి అర్థమయ్యాడా? అర్థమైతే చెట్లమట తిరిగేవాళ్ళు కొంతమంది, పుట్టలమట తిరిగేవాళ్ళు కొంతమంది, ఏదో రూపాన్ని చేసుకునేవారు కొంతమంది, క్రైస్తవులు చెప్పుకునేవారు ఒకటిగా ఉన్నారా? పోనీ రాబోయే రోజుల్లో ఉంటారని ఆశిద్దామా? లేదే. ఆరాధన అందరూ 66 పుస్తకాలతో కూడిన బైబిల్ పట్టుకున్నారు, అందరూ ఒకే ఆరాధన చేస్తున్నారా? అంటే వీళ్ళకి కూడా ఎవరు అర్థం కాలేదు? దేవుడు అర్థం కాలేదు. ఈ విషయాన్ని మీరు ఎవరన్నా కాదన్న ఒప్పుకొని తీరాలి. కనుక ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే, మానవుడు పైనుండి వచ్చినవాడా, క్రింద నుండి వచ్చినవాడా? ఈ మాట ఎందుకు మీకు రేస్ చేస్తున్నానంటే, పైనుండి వచ్చి భూమి మీద తన కార్యాన్ని జరిగించి తిరిగి వెళ్ళిపోయిన వాడు యేసు తప్ప మరెవరూ లేరు. దీన్ని నువ్వెలా చెప్తావయ్యా అంటే, దానికి చాలాసార్లు వివరణ చెప్పాను. మీరు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. అంటే ఈ జన్మ ఒకసారి మనం జన్మించిన తర్వాత దీనిలోనికి చేసిన ప్రతి క్రియ చనిపోయాక కూడా గుర్తుంటాయి, మరో స్థలానికి వెళ్ళక కూడా గుర్తుంటాయి. దానికి ఉదాహరణ చెబుతూ యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని ఒకసారి మనం తెరిచి యేసుప్రభు వారు చేసిన గొప్ప ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనాన్ని నేను కోట్ చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు చదవండి. ఇలా చూడండి, యేసుక్రీస్తు పరలోకంలో నుండి వచ్చినవాడు. ఎలాగో అంటే మానవ ఆకారంలోనే వచ్చాడు కానీ, మానవ జన్మముతో వచ్చాడు కానీ మానవుని ప్రమేయం వలన పుట్టినవాడు కాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, శరీరేచ్ఛ వలన నేను, మానుషేచ్ఛ వలన నేను పుట్టినవాడు కాడు. ఆయన ఎలా పుట్టాడు అంటే భూమి మీద శరీర కోరికను బట్టి, మానవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి పుట్టినవాడు కాడు. కాబట్టి అది పెద్ద సబ్జెక్ట్, అది దాన్ని వేరుగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, మన దగ్గరకు వచ్చేయడానికి ఇవన్నీ దగ్గర చేసుకుంటూ మీకు మాట్లాడుకుంటూ వస్తున్నాను. పరలోకము నుంచి భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభు వారు 5వ వచనములో భూమి మీద నుంచి పరలోకమందు ఉన్న తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏ స్థలా నుంచి వచ్చాడో ఆయనకి అడ్రస్ చేస్తూ 5వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ నాకు ఉండెనో ఆ మహిమతో
నన్ను నీ యొద్ద మహిమపరచుము. అంటే ఈయన ఎప్పుడున్నవాడు? లోకము పుట్టక మునుపు ఉన్నవాడు. ఎక్కడ ఉన్నవాడు? తండ్రి దగ్గర ఉన్నవాడు. ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు ఆయన ఇక్కడ? భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడ విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు? పరలోకమందు ఉన్నటువంటి సంగతులను గుర్తు చేసుకుంటున్నాడు. మరి మనకెందుకు గుర్తు రావట్లేదు అంటే, మనం పరలోకములో నుండి వచ్చిన వారము, తండ్రి యొద్ద నుండి వచ్చిన వారము కాము. తండ్రిలో నుండి వచ్చిన వారము, తండ్రి ఆలోచన వల్ల కలిగిన వారమే కానీ తండ్రి యొద్ద నివసించి వచ్చిన వారము కాము. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద ఉన్నాడు, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, అక్కడ మహిమను సంపాదించుకున్నాడు. అదే మహిమను భూమి మీద నుంచి కూడా నాకు ఆ శక్తి ఇవ్వని అడుగుతున్నాడు. మరి మనకు కూడా గుర్తుంటాయా అంటే గుర్తుంటాయి. ఎలా గుర్తుంటాయి? మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, సూక్ష్మంగా చెప్పడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. ఆ విషయం ఏంటంటే, పరలోకములో నుండి వచ్చిన వారం మనం కాము, భూమి మీద మాత్రమే నిర్మించబడిన వారం. అయితే ఇక్కడ అంటున్నాడు, మరి మనకు కూడా గుర్తుంటాయి అంటే గుర్తుంటాయి. ఎలా గుర్తుంటాయి అంటే, చనిపోయిన తర్వాత మనం చేసిన క్రియలు మనకు గుర్తుంటాయా? బైబిల్ ఏమైనా 1-2 ఆధారాలు చూపించిందా అంటే చాలా సంగతులు చూపించింది. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఒక చిన్న సంఘటన మీకు చూపిస్తాను. అది చాలామంది ఉపమానం అన్నారు, చాలామంది వాస్తవం అన్నారు, చాలామంది దాని గురించి చాలా తర్జన భర్జన చేశారు. ఈ సందర్భం ఎక్కడంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు చరిత్రను గుర్చినటువంటి సమాచారం. ఈ సమాచారంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ధనవంతుడు చనిపోయాడు, బేదవాడు చనిపోయాడు. చనిపోయినటువంటి ఈ ధనవంతుడు ఆయన మరొక స్థలానికి వెళ్ళాడు. ఇక్కడ మీరు బాగా గుర్తించాలి. అంటే ఇందులో ప్రభువుని నమ్మినా నువ్వు మరొక రాజ్యానికి వెళ్తావు, ప్రభువుని నమ్మకపోయినా మరొక లోకానికి వెళ్తావు. అందులో అనుమానం లేదు. ఒకటి యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకే కాదు ఈ సిస్టం. ఏ దేవుడిని నమ్మిన వాళ్ళైనా ఒక 2 పద్ధతుల మీద బేస్ అయ్యి నమ్ముతున్నారు. వాళ్ళ దేన్ని మొక్కినా ఏంటి ఆ 2 పద్ధతులు? ఒకటి మోక్షం ఉంది, ఒకటే అగ్ని ఉంది. అంతేనంటారా కాదంటారా? ఏ దేవుడిని నమ్మినా. లేకపోతే ఎందుకు భయపడి అతను చెట్టు దగ్గరకో, పుట్ట దగ్గరకో, మరొక వ్యక్తి దగ్గరకో, బాబా దగ్గరకో పోయి ఎందుకు దండం పెడుతున్నాడు? భయపడే. అంటే మనిషికి ఒకవేళ ఈ దేవుడే నమ్మకపోవచ్చు, కానీ మరొక దేవుడే నమ్మొచ్చు. కానీ ఏ దేవుడిని నమ్మినా మనిషి ఆత్రపడుతున్నాడు. దేనికి ఆత్రపడుతున్నాడో తెలుసా? ఏదో విధంగా నేను దేవునికి దగ్గరికి కావాలని, ఏదో విధంగా నేను దగ్గరికి కావాలని ఆత్రపడుతున్నాడు. ఈ ఆత్రాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషుడు తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వాడుకొని దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, కానీ దేవుని ఆలోచన మాత్రం తెలుసుకోవాలని అనుకోవట్లేదు. ఇప్పుడు ఒక ప్రశ్న. మొదటి మనుషుడు అంటే బైబిల్ విడగొట్టిందా, మనం విడగొడుతున్నామా? ఇప్పుడు ఇంకొక ప్రశ్న, శరీరం ముందు పుట్టిందా, ఆత్మ ముందు పుట్టిందా? ఎవరు చెప్తారు? అండి, శరీరం అంటే అప్పుడు ఇంకా ప్రాణం లేదు దాంట్లో, ఇంకా దాంట్లో జీవం లేదు. జీవం లేనప్పుడు ఆదికాండం 1:26 ఏం చెప్పాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే చాలామంది అంటున్నారు, నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు వాడతాను అని అంటున్నామా? ఇప్పుడు ఈ శరీరం ఎవరిష్టాన్ని బట్టి సృజించబడింది? ఎప్పుడు? ప్రాణం లేనప్పుడే, దీనిలో కదలికలు లేనప్పుడే, ఇది కనీసం ఏ పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడే ఎవరిష్టాన్ని బట్టి రూపుదిద్దబడింది? అది దేవుని ఇష్టాన్ని బట్టి. అది ఆ ఇష్టంలో 3 పాత్ర ఉందని చెప్పబడింది. ప్రాణం లేనప్పుడు కూడా దీని నిర్మాణంలో మన స్వరూపము, మన పోలిక అనేటువంటి త్రిత్వాన్ని గుర్చినటువంటి గొప్ప సత్యం దీంట్లో చెప్పబడింది. ఇప్పుడు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు కూడా యేసుప్రభు వారు చాలా విషయాలు చెప్పారు. చెప్పిన విషయాల్లో యోహాను సువార్త 17వ అధ్యాయంలో
6వ వచనంలో మనల్ని ఎక్కడి నుంచి ఎవరికి జత చేశాడో చెప్పాడు. ఎక్కడి నుంచి ఎవరికి జత చేశాడో చెప్పాడు. కొద్దిగా మీకు ఈ మాటలని అవసరం, అందుకే ఇంట్రడక్షన్ దగ్గర ఎక్కువ సమయం తీసుకుంటున్నాను నేను. ఎక్కడి నుంచి ఎవరికి జత చేసి చెప్పాడు. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. అంటే ఇలా చూడండి, మనుషుడు ఎక్కడ నిర్మించబడ్డాడని మీరు అనుకుంటున్నారు? నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇప్పుడు మనుషుడు నిర్మాణం ఎక్కడ జరుగుతుందని చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 139వ కీర్తనలో ఇలా మాట్లాడాడేంటి, అలా అది తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. ముందు ఫస్ట్ ఒక ఆర్డర్లో వెళదాం, మళ్ళీ చదువుదాం. లోకములో నుండి చూడండి, ఆ మాట చదవాలి మీరు. లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచుతిని, వారు నీవారయుంటురి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఎక్కడి నుండి అంటే మనుషుడు ఎక్కడ నిర్మాణం చేయబడ్డాడు? లోకంలో నిర్మాణం చేయబడ్డాడు. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాటలు కొన్ని కోట్ తీసుకుందాం. ఆయనే మనల్ని ఏమని చెప్పాడంటే, నాకు మీకు ఉన్న తేడా ఏంటో చెప్తాను అని చెప్పాడు. ఏమిటి ఆ తేడా? యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఎక్కడన్నా ఎవరంటున్నాడు? లోక సంబంధులు. నేను ఈ లోక సంబంధిని కాను. కాగా రైట్, మీరు నేను చెప్పే విషయాలు కానీ గుర్తించకపోతే, నేను చెబుతున్నటువంటి తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని మీరు అంగీకరించకపోతే మీరేమవుతారంటే, లోకంలో ఉన్నవారు కనుక మీరు మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోతారు. విశ్వాసం చేసుకోండి. నేను చెప్తున్నటువంటి సంగతులు మీరు తీసుకోకపోతే, ఈ లోకంలోనే పుట్టి, ఈ లోకంలోనే పెరిగి, లోకంలోనే సంపాదించుకొని, లోకంలోనే గూడు కట్టుకొని, లోకంలో ఉన్న ఆశల మీద మీ ఆశని పెట్టుకొని మీరేమవుతారంటే చనిపోతారు. తర్వాత యోహాను సువార్త 17:14లో ఆయన మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును. ఎవరో 5వ వచనంలో చెప్పలా? 6వ వచనంలో లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే, లోకములోనే పుట్టారు కానీ నీ వాళ్ళగా మారిపోయారు. ఎలా మారిపోయారు? నీ వాళ్ళగా మారిపోయారు. నేను పైనుండి వచ్చి నీ మాటలు వారికి బోధించాను, ఇప్పుడు వాళ్ళు నీ వాళ్ళైపోయారు అని చెబుతూ 14వ వచనంలో వారికి ఎందుకు నీ వాళ్ళు అయిపోయారంటే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. అంటే ఇప్పుడు లోకములో ఇతడు జన్మించిన తర్వాత లోకమే ఇతని మీద ఏం పెంచుకుంటుందట? ద్వేషం పెంచుకుంటుంది. ఎందుకు ద్వేషం పెంచుకుంటుందో తెలుసా? లోకంలో ఏముందని మీ ఉద్దేశం? లోకములో ఉన్నది ఏముందని? యోహాను 1వ పత్రిక 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఏ సంబంధమైనవి? అందుకే ఏదైనా తోటంతను సృజించి మానవుని పెట్టి దేవుడు అన్నాడు, అన్ని ఫలాలు తినొచ్చు ఎక్సెప్ట్ 1 అన్నాడు.
ఒకటి తప్పించి నువ్వన్నీ తినొచ్చు అన్నాడు. ఆ ఒకటి తినకూడదని ఆయన ఉద్దేశం కాదు. దాన్ని మానవుడు అనుభవించడానికి సమయం తీసుకుంటుంది. దాన్ని తెలుసుకోవడానికి మానవుడు అంతటి పరిపక్వత రావాలి. ఉదాహరణకు ఒక మాట మీకు చెప్పాను. చిన్నప్పుడు స్టాండ్ వేసిన బండి దగ్గరికి వెళ్ళి పిల్లలు ఆడుతుంటే ఏం మాట్లాడతాం? మీద పడిపోతారా, అక్కడే ఎందుకు ఉంటావు అని మందలిస్తాం. అదే పిల్లాడిని కాస్త పెద్దోడైన తర్వాత, బాబు బండి వేసుకొని కాస్త నన్ను అక్కడ దించరా అంటాం. దానికి దీనికి తేడా ఏమైనా అర్థమైందా మీకు? ఏంటి తేడా అంటే, ఆ వయసు బండిని మోసే వయసు కాదు. అది మీద పడితే అతను కనీసం తన మీద పడ్డదాన్ని కూడా లేపలేడు. ఇప్పుడు వయసు వచ్చింది, దాన్ని అతను కంట్రోల్ చేయగలడా? చేయగలడు. దాన్ని కంట్రోల్ చేయడమే కాదు, నువ్వు కూర్చున్నా కూడా దాన్ని కంట్రోల్ చేయగలడు. అందుకని ఇప్పుడు బాబు నన్ను తీసుకెళ్ళి కాస్త డ్రాప్ చేయి అన్నాడు. అంటే ఇప్పుడు దానికి దీనికి తేడా వద్దనా కావాలనా? వద్దని కాదు, కావాలని కాదు. నీ వయసు వచ్చే వరకు నువ్వు ఆగమని, దాని గురించి నీకు అర్థమయ్యే వరకు నువ్వు వేచి ఉండమని. అలా వేచి ఉండకపోతే నీ చేతికి ఏ వస్తువు ఇచ్చినా దాన్ని పూర్తిగా ఆపరేట్ చేసేటువంటి ఆలోచనలో నువ్వు రాకపోతే, నా చేతికి కొత్త ఫోన్ ఒకటి ఇచ్చారు, ఈఎంఐ కదా అని చెప్పేసి కొనేసాను నేను. దాంట్లో ఆప్షన్స్ అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఏది నొక్కాలో తెలియక మరొకటి నొక్కుతుంటే వచ్చేస్తున్నాయి, అందులోంచి ఎవరో లైన్లోకి వచ్చేస్తున్నారు. నాకు భయం వేసి వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే దాన్ని ఆపరేట్ చేయడం నాకు అర్థం కాలేదు. కానీ ఆపరేట్ చేయడం తేడా వస్తే ఏమవుతుందంటే రాంగ్ కాల్స్ వెళ్తాయి, వాళ్ళు నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆపరేట్ చేయడం నాకు చేత కానంతసేపు ఆ విషయాల్లోకి నేను వెళ్ళడం కరెక్ట్ కాదు. బైబిల్లో కూడా దేవుడు ఏది అవసరం లేని దాన్ని మానవుని కొరకు పెట్టలేదు. దేవుడు ఏది అవసరమో ఆ సమయానికి అది నీకు ఇవ్వడానికే సమస్తాన్ని పెట్టాడు. కాబట్టి ఈ వచనాలన్నీ, ఇంకా చాలా వచనాలు మీకు ఇవ్వగలను, కానీ ఇక్కడ చెప్పొచ్చిన మాట ఏంటంటే, దేవుడు అనుకున్నాడు పరలోకములో ఉన్న తండ్రికి పిల్లలు కావాలని అనుకున్నాడు. పిల్లలు కావాలి అంటే పిల్లలకి ఏం కలగాలి? సహజంగా కోరికలు రావాలి. కోరికలు రావాలి. దీని మీద మళ్ళీ 3 సంగతులు ఉన్నాయి బైబిల్లో. చేసెను, సృజించెను, నిర్మించెను అని 3 మాటలు ఆదికాండంలో ఉంటాయి. చేసెను, నిర్మించెను, సృజించెను అనే మాటలు ఉంటాయి. ఈ మాటలకి ఉన్నటువంటి అర్థాలు ఇప్పుడు మళ్ళీ నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేను టాపిక్ డైవర్ట్ అయిపోతాను. వేరు ఏంటంటే, మానవుడు కూడా చేయగలడు, నిర్మించగలడు, కానీ సృజించలేడు. ఆ మాటలు హీబ్రూ, గ్రీకులో ఉన్నటువంటి అర్థాలు మీకు చూపిస్తాను ఒకసారి. ఆది కాండంలో ఉన్నటువంటి దాన్నే భూమి ఆకాశములను సృజించెను అనంటది, సృజించెను అనంటది. నరుని నిర్మించెను అనంటది, ప్రకృతిని చేశాను అనంటది. మానవుడు కూడా చేయగలడు, నిర్మించగలడు, సృజించలేడు. మానవుడు కూడా నిర్మాణమైన వాడే. అందుకని అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. నిర్మాణం అంటే వాటికి అర్థం ఏంటంటే, ఉన్నదానిలో నుంచి తీసి మరొక దాన్ని చేయటం, లేని దాన్ని కలిగి చేయడం, సృజించడం. అంటే ఇప్పుడు ఒక వడ్రంగి ఉన్నాడు అనుకోండి, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుతో ఒక అందమైన సోఫా తయారు చేసి నీకు ఇవ్వగలడు. కానీ అతను ఏం సృజించాడా? నిర్మించాడా? ఎస్. మానవుడు కూడా నిర్మించబడ్డవాడు. అందుకని యోబు గారు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. మట్టి పిల్లలలోకి నా శరీరం వెళ్ళిపోతుంది అన్నాడు. ఎందుకు? అంతకుముందు కొన్ని సంగతులు ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుట ద్వారా, అంటే పొదుగుట ద్వారా పొతగబడి ఉండేనని రాయబడింది. అసలు విషయం అది. నీటి మీద ఎంత లెక్క పరిశుద్ధాత్ముడు పొదిగాడో అంత లెక్క ఆరిన నేల కలుగునుగా కానీ దేవుడు పలుకగా
పరిశుద్ధాత్ముడు పొదిగినంత మేరకు ఆరిన నేల కలిగినప్పుడు ఆ మంటి అడుగు భాగంలో చేయిబెట్టి మన్నులో నుంచి మానవుని తీసి తన పోలికనిచ్చి తన స్వరూపమునిచ్చి మనుషునిగా సృజించాడు, నిర్మించాడు. అందుకని నీ నిర్మాణం అన్నాడు. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో తీసాడా, లేని దాంట్లో తీసాడా? మానవుని కూడా ఆల్రెడీ అప్పుడు భూమి ఉంది కదా, భూమిలో చేపెట్టే కదా తీశాడు. కాబట్టి మానవుడు దేవుని యొక్క నిర్మాణం. కాబట్టి అతని నిర్మాణం ఎక్కడ జరిగింది? దానికి కీర్తనకారుడు అంటాడు, భూమి యొక్క అగాధ స్థలములలో నన్ను విచిత్రముగా నిర్మించిన నాడు. 139 కీర్తన 13 చరణం అనుకుంటా. భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలని నీకు మరుగై ఉండలేదు. అంటే నా నిర్మాణం ఎక్కడ జరిగిందని చెప్తున్నాడు ఆయన, భూమిలో. కాబట్టి ఈయన పరలోకం నుండి వచ్చిన వాడు కాడు. ఏ నిర్మాణమైనా తండ్రి వల్ల జరిగేదే. కాబట్టి మానవుడు చేయగలడు, నిర్మించగలడు, కానీ సృజించలేడు. సృజించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. రైట్. ఇక ఈ సమయంలో నా క్వశ్చన్ స్ట్రైట్గా వస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. బైబిల్లో ఒక మానవుని ఇద్దరుగా బైబిల్ విభజించింది. ఒక వ్యక్తిలో ఇద్దరున్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం అది. నేను కాదు, నాలో రెండు దాన్ని ఏమంటారు, పారాడాక్సికల్ అంటే భిన్నమైనటువంటి రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఉదాహరణకి చాకు ఉంది. చాకుకి పిడిగా ఏం వేస్తారంటే ఓ చెక్కో ఒక ప్లాస్టిక్కో వేస్తారు. అవి ఎట్టి పరిస్థితుల్లో కలుస్తాయండి, కలవం. కోసేటప్పుడు విరిగిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ అతికించే ప్రయత్నం చేయండి. వెల్డింగ్ చేస్తే కలుస్తాయా? ప్లాస్టిక్ దానికి ఇనప దానికి వెల్డింగ్ చేస్తే కలుస్తుందా? అది నిర్మాణంలో వచ్చినప్పుడు దాన్ని అలా ఫిట్ చేసి పెట్టాడు కాబట్టి ఆ ఫిట్టింగ్ ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ కలిసే అవకాశం లేదు. మన బ్రతుకు కూడా అంతే. ఏదన్నా దుమ్మిరిగిపోయింది అనుకోండి, డాక్టర్ గారు ఎవరో ఇటు సైజ్ ఎంతో చూడు, మొన్న ఎవడో పోయాడు కదా ఆడు దుమ్మి ఇతనికేసి అంటాడండి. అవకాశం ఉందా? సిస్టమ్ దెబ్బతింటుంది. ఎక్కడికో పోయి నువ్వు కాటారం వెళ్ళి కట్టేయించుకోవడం లేకపోతే రాడ్ వేయించుకోవడం చేసి తర్వాత కాసేపు కుంటుతూ నడుతూ ఏదో తిరగాలి తప్ప నీ సైజు పని ఉండా సైజు ఇంకెక్కడ ఎవరి దగ్గర దొరకవా? అలా దొరికితే ఈ పాటకి బోల్డ్ బిజినెస్ జరుగును. చచ్చిపోయిన వాళ్ళు కొంటాం, సైజులను బట్టి కొంటాం. అంటే ఆల్రెడీ మన వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు చూడండి, మన భర్త బాగా తాగొస్తున్నాడని భార్య ఏం చేసిందంట, రోకలు పండించుకొని వేసిందంట. ఆయన సరదాగా పడుకుని పోయాడు. అలా పోలీసులు వచ్చేసరికి ఆమె చెప్పింది ఏంటంటే, వేధిస్తున్నాడండి, తట్టుకోలేకపోయిన కొట్టానండి. మరి ఏం చేద్దాం? ఎందుకు పోలీస్ స్టేషన్ నీ వరకు బాధ్యత తీసుకుంటుంది? ఒక కుక్క తెస్తే పోలీసు వారు వచ్చి పంచనామా చేసి దీన్ని ఎక్కడ పాతమంటారు, ఎంఆర్ఓ గారు కబుర్ చేయండి అనరే. ఒక దూడ తెస్తే అనరే. కోర్స్ పులులు సింహకాల గురించి ఒకవేళ చట్టం చేశారు కాబట్టి వాటిని ఏదో రక్షించడానికి చేసేటువంటి ప్రయత్నమే కానీ వాటిని కూడా ఎవరు కౌంట్ చేయరే. ఒక భిక్షగాడు వెనక ముందు ఎవరో లేనివాడు రోడ్డు మీద చేస్తే వాడిని తీసుకెళ్ళి పారేయడానికి పర్మిషన్ లేదు. స్థానిక ఎంఆర్ఓ అని పిలిపించాలి, సంబంధిత అధికారులను పిలిపించాలి. అతనికి ఎవరు బంధుత్వం లేకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అతని దగ్గర చిరిగిపోయిన చొక్కా ఒకటి ఉంది, తర్వాత ఈ పాడైపోయిన కండువా ఉంది, లెక్కలు చూపించి అతను తీసుకెళ్ళి పంచనామా చేసి తీసుకొని అధికారపూర్వకంగా తీసుకొని వెళ్ళి అతను సమాధి చేయాలి. ఆయన ఎప్పుడో చెప్పాడు, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారని. రైట్. ఇప్పుడు నా ప్రశ్న సూటిగా మీకు విడిచిపెడుతున్నాను. ఆ ప్రశ్నకు మీ సమాధానం నేను కావాలని కోరుకుంటున్నాను. మనుషుడులో ఇద్దరున్నారు అని చెప్పుకున్నాం. నేను మరలా అడుగుతున్నాను, ఈ మొదటి మనుషుడు మట్టి నుండి పుట్టినవాడు మొదటివాడా, ఆత్మ మొదటిదా? మీరు ఇక్కడ చాలా క్లియర్గా ఉండాలి. ఎక్కడ చెప్తున్నాడు కాబట్టి కాసేపు ఊపెత్తే సరిపోతుంది అనుకోకండి. మొదటి మనుషుడు అనగా మనలో ఉన్నవాడు మొదటి మనుషుడు అంటే ఇంకొకటి అనుకోకండి. నాలో ఉన్నటువంటి వ్యక్తి జీవం లేని వ్యక్తి మొదటిదా,
జీవం కలిగిన వ్యక్తి మొదటివాడా? ఈ మాట ఎక్కడ ఉంది? కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45 నుంచి చదువుదాం. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు, జాగ్రత్తగా వినాలి, ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధమైనది, మొదట కలిగినది కాదు. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. రైట్. క్లారిటీ వచ్చిందా మీకు? క్లారిటీ వచ్చిందా? అది ఇప్పుడు మొదటి మనుషునిలో తండ్రి పోలికుందా, కుమారుని పోలికుందా, పరిశుద్ధాత్మని పోలిక ఉందా లేదా? చాలామంది గర్వంగా విర్రవీగుతూ ఒక మాట వాడతారు. నాకు ఇబ్బంది ఏమీ లేదండి, నేను చనిపోతే 10 మంది, నాకు ఆ గర్వం ఉంది. మీకు ఎంతమందికి నా మీద కోపం ఉన్నా నేను ఈ క్షణాన్ని చనిపోతే నాకున్న గర్వం ఏంటి చెప్పమంటారా? అన్ని సంఘాలు అమర్ రహే అని తీసుకెళ్తాయి, అందులో అనుమానం లేదు. మీకు లోపల బోళ్ళు పగున్నా సరే ఖచ్చితంగా మళ్ళీ దానికి వెనకాల బళ్ళు, సౌండ్లు, హార్న్లు. మన కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు ఇంక ఏమాత్రం తగ్గరాలు, జుబలం, ఎదరు ఫ్లెక్సీ, పెద్ద కాన్వాయ్ వెళ్తుంది. ఎవడరా? సాల్మన్ రాజు పోయాడు, కార్యక్రమం పెడతారు. ఎవరో నేను చేసిన ఏదో పని ఎవడో చెప్పడం, ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఉన్నప్పుడు ఆయన చూస్తే ఎవడో ఒప్పుకోడు. సాల్మన్ రాజు అంటే కొడుకులకు నచ్చదు, సాల్మన్ రాజు భార్యకు నచ్చదు, సాల్మన్ రాజు సంఘానికి నచ్చదు. కానీ ఎవరి ముఖంలో చూసినా ఏదో ఒక విషాదం. ఎవడైనా నాకలాటోడు వంకరోడు మళ్ళీ అందులో ఉంటాడు ఒకడు, ఆడు సాల్మన్ రాజు అలాటోడు అంటే అందుకే అలా చచ్చాడు అన్నాడు అనుకోండి, ఆడు కొట్టేస్తాను అవసరం అయితే. ఎలా అయితే మాత్రం అంత డైరెక్ట్గా లేస్తావా అనకూడదు. మనం మౌనం, అందరూ లేచి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ యాక్షన్ అంతా బాగుంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. నా భార్య కూడా, మీరు వచ్చేటప్పుడు ఊరికేరారు కదా, అమ్మగారిని పరామర్శించడానికి వస్తారు, ఓ స్వీట్లు ప్యాకెట్ పెట్టుకుని వస్తారు. సంఘ పెద్ద గారిని చూడగానే, నాన్నగారు సాల్మన్ రాజు వెళ్ళిపోయాడండి. ఎంత కథ నడుస్తుంది లోకంలో, ఎంత కథ నడుస్తుంది. నా దేవుడు వెళ్ళిపోయాడు బాబోయ్, ఇంక రాడు బాబోయ్. ఆడు దేవుడా నీకు అంటే? పోనీ కనీసం దేవుడు కాదు, భర్తకైనా చెప్పిన మాట ఏనాడన్నా విన్నావా? నోరుమై నువ్వు మాట్లాడుకో. నీకు ఎక్కడ ప్లేస్ ఇచ్చాను అక్కడ కూర్చో. చనిపోయిన తర్వాత విశ్వరూప నట ప్రఖ్యాత నట విరాట్, ఇంకా ఏమన్నాయి నాకు తెలుసు, ఎన్ని అవార్డులు ఉన్నావు, ఎన్ని నాకు తెలియదు పెద్దగా, విపరీతమైన. నన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు బాబోయ్, దాన్ని వదిలేండి రా కూడా పోతానంట. నానండి వెళ్దాం, నా దేవుడు లేని నా జీవితం నాకు వద్దు బాబోయ్. అది నీ బ్రతుకు. ఈ సోయింగ్, ఈ సెంట్లు ఇవన్నీ పూసుకున్నటువంటి మనం ఒక పూట చస్తే 2వ రోజుకి నీ మీద పడి ఏడవడానికి కూడా ఇష్టపడరు. అంత భయంకరమైనటువంటి ఈ జీవితంలో ఇక్కడ చెప్తున్నాడు, మొదటి వ్యక్తి నువ్వు కాదు, నీకు ఆధారమైనటువంటి ఎవరు? ఆత్మ, శరీరం. ఆ శరీరంలోనికి ఎప్పుడైతే జీవం వచ్చిందో అప్పుడు ఆ జీవం వల్ల ఏమన్నాడు? జీవించు ఆత్మాయను. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? 14వ వచనంలో యోహాను సువార్తలో ఏం చెప్పాడో తెలుసా అండి? ఏం చెప్పాడు? సరే ఇక్కడ కొంచెం
ఈ వివరణ మీకు చెప్పేస్తాను. ఈ వివరణ వినేసిన తర్వాత మీరు దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధి, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15:47. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. ఇంకో మనుషుడు ఉన్నాడట, బాగా వినాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టవచ్చు? ఇదే వాక్యాన్ని కరెక్ట్గా ఆ వచనాన్ని కట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టవచ్చు? నేలమట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవించు ఆత్మాయను. మ్యాచ్ అవుతుందా? ఏమా మ్యాచ్ అవుతుందా? మొదటి మనుషుడు ఎవరు? శరీరం. రెండవ మనుషుడు ఎవరు? ఆత్మ. ఇక్కడ చూడండి చెప్పాడు, చెప్తున్నాడు 48. మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వచనం. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది. మహిమా శరీరం ఎలాగుంటుందయ్యా అంటే, చాలామందికి ఎలా ఉంటుందంటే అదే మరి మనకు అర్థం కాదు మరి అంటాడు. మరి నీకు అర్థం కాదు ఇంకెందుకు బైబిల్? నీకు అర్థం కాకపోతే ఇంకెందుకు? చూడండి 49. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము. ఇక్కడ ఒక మాట, చిన్న మాట వాడి నేను పాఠంలోకి వెళ్ళిపోతాను. అదేంటో చెప్పమంటారా? ఏంటో చెప్పమంటారా? నేను నా భార్యతో పాటు ఎలక్షన్కి వెళ్ళాను. మొన్నే జడ్పీటీసీ ఎలక్షన్కి. అందరూ ఉపాధ్యాయులు ఉన్నారు. అక్కడ పరిస్థితులను బట్టి నేను వెళ్ళటానికి సోర్సెస్ లేక కారులో తీసుకెళ్ళి చెప్పాను, రాత్రి మేము పండుకోవడం కష్టం అండి, మేము ఉదయం వచ్చేస్తాం, టైం చెప్పండి, టైంకి ఉంటాం, టైంకి లేకపోతే మీరు యాక్షన్ తీసుకోవచ్చు మా మీద అన్నాం. వెళ్ళాం. కొంతమంది టీచర్స్ మా చుట్టూ కూర్చున్నారు, ఆడవారు అందరూ. నేనేదో మాట్లాడుతుంటే కోరుకోండి ఒక ఆయన ఉన్నాడండి బాబు మేస్టారు, ఆయనలా మాట్లాడుతున్నాడు ఈయన అన్నాడు. అందవు కావిడి. ఆ పక్కన ఉన్న ఆవిడ అంటది పక్క నవ్వి, అబ్రహం గారేనా అంది. మరి 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 అంది. ఆవిడ ఈవిడేమని తెలుసా? ఆయన అబ్రహం గారి తమ్ముడు. అవునా అంటే ముందు మా డాడీ కంటే ముందు నాతో పుట్టినటువంటి నా సోదరుని పోలిస్తున్నారు. మా మోజెస్ బాబుని చూసినప్పుడు కూడా అంటారు, మీరు మోజెస్ గారు ఏమైనా మీకు రిలేషన్ అండి అని కొంతమంది అడిగారు. నేను ఎందుకు, ఎంతో కొంత ఏదో పక్కన ఏదో కొంక అన్నదమ్ముల యొక్క పోలికలు ఉంటాయి. మట్టి నుండి పుట్టిన వానికి నా తండ్రి మట్టి నుండి వచ్చిన వాని పోలికలు నాకు ఎట్లా వచ్చాయో, ఎప్పుడైనా ఎవరినైనా ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా ఎప్పుడైనా ఓ ప్రశ్న అడిగారా నాతో సహా? నేను ఓ రోజు రాజమండ్రిలో సిగ్గుపడాల్సినటువంటి దాన్ని గర్వంగా చెప్పుకుంటానేమో నాకు తెలియదు, కానీ అతను అన్నాడు, ఏమంటే మీరు పోలీసుగానా అన్నాడు. ఎందుకంటే కటింగ్ కొరసగేశాను, మీసాలు ఉంచాను. అతను మంగళాతను నాకు అదే మెయింటైన్ చేస్తుంటాడు, నేను అదే కంటిన్యూ అయిపోతుంటాను. ఫస్ట్ నుంచి అదే నాకు ఉన్న అలవాటు. నన్ను పోలీసు అని అడిగేసరికి నేను బయటకు వచ్చిన తర్వాత సిగ్గుపడ్డాను. ఏంటంటే నువ్వు సేవకుడిగానా అంటాడేమో అంటే అనలేదు. ఏమన్నాడు? పోలీసుగానా. మీలో ఎవరినైనా చూసి ఎవరైనా ఎప్పుడైనా మీరు అడగకుండా మీరు క్రైస్తవులా అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా మనం ఎదటి వాళ్ళకు పుట్టించామా? మడికి పండుగారు అబ్బాయిలా కనపడుతున్నాడు బాబు అని ఉంటారు చాలామంది. అండ్ సూర్యప్రకాష్ గారు మిమ్మల్ని కూడా అని ఉంటారా? అంటారు, మిమ్మల్ని అంటారు, నన్ను అన్నారు, మిమ్మల్ని అంటారు. కానీ మనల్ని ఎవరైనా ఎప్పుడైనా నువ్వు క్రైస్తవుడుగానా అన్నారా అంటే మనలో రెండో పోలిక కనిపించట్లేదు. గల కారణం ఏమిటి? ఈరోజు నేను మీకు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ రెండు విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రెండు విషయాలు చదివే ముందు దీనికి కీవర్స్గా ఇక్కడ
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక కొంచెం ఈ ప్రక్కకు పెట్టినానా, ఈ ప్రక్కకు పెట్టినానా సరిపడుద్ది. దీన్ని జూమ్ చేయమనే నేను చూడమని చెప్పాను. తర్వాత చేసుకుంటారా? రైట్, జాగ్రత్తగా వినండి. మానవుని యొక్క ఆకృతి నిర్మాణాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో సగభాగం జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ రెండిటిలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. బాగా వినాలి. ఇందాక మనం ఒక విషయం చూసాం. ఒకడు మట్టి నుండి వచ్చినవాడు, ఒకడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టిన వాడి పోలిక దీనికి వచ్చింది. ఆత్మ సంబంధి పోలిక కూడా దీనిలోనే ఉంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక తప్పుడు పని చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక మాట మీరు అనుకుంటారు, నేను ఆ వేళ అలా చేసి ఉండకపోతే బాగుండును అని ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందా? ఎప్పుడైనా ఎవరికైనా అలా అనిపించిందా? నేను ఆ వేళ అలా మాట్లాడి ఉండకపోతే. బైబిల్ కూడా చెప్పింది, కొట్టక్కర్లేదు, నువ్వు వదిలే మాట ఉంటుంది, చాలా గాయపరుస్తుంది, చాలా గాయపరుస్తుంది. ఇక్కడ ఎంతమంది పిల్లలు పెంచిన తల్లిదండ్రుల్ని నువ్వు నన్నేం పెంచలేదు అన్నారనుకోండి, వాళ్ళకంటే నీచులు మరొకళ్ళు లేనట్టు లెక్క. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు నీ అంతటి నువ్వు పాలు తాగలేవు, నీ అంతటి నువ్వు పాకలేవు, కనీసం నువ్వు పాస్ పోసుకున్నది కూడా నువ్వు తుడుచుకోలేవు. అవన్నీ ఒత్తి అసహ్యం చేస్తే చివరికి కూర్చోవడం వస్తే అక్కడే కూర్చొని అలికేషన్ వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి అసహ్యమైన పనులు చేసినా కూడా ఆ తల్లి, ఆ తండ్రి, చాలామంది అమ్మనే హైలైట్ చేస్తున్నారు. వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అంటారు. నేను అమ్మనే హైలైట్ చేయకండి. ఆ అమ్మతో సొంత పోషించేవాడు ఎవరో తెలుసా? నాన్న. ఏమండి అలాగన్నారని నాన్నకు ప్రేమతో చచ్చిపోయి పాటెట్టుకోకండి. చచ్చిపోయి నాన్నకు ప్రేమతో నువ్వు ఎన్ని పాటలు పెట్టుకుని ఉపయోగం లేదు. రాడాడు. బ్రతుకున్నప్పుడు నాన్న గొప్పతనాన్ని గుర్తించండి. నాన్నకు చూడు, మీరు ఎక్కడికి వెళ్ళే ముందు ఎవరి గురించి అడుగుతారండి? అమ్మ, బయటికి ఎవరైనా కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, ఏమని అడుగుతారు? బాబు మీ అమ్మగారు ఎవరు అంటారా? అంటే సమాజం బాగుంటుందండి. సూర్యప్రకాష్ గారు, బాబు మీ అమ్మగారు ఎవరు అనరు. అలా అడగడం కూడా మర్యాదేనండి? కాదు, ఎవరబ్బాయి బాబు నువ్వు అంటారు. అప్పుడు ఏం చెప్తారు? నేను ఆ అంగన్వాడీ టీచర్ శోభ కొడుకునండి అంటే, ఓ ఐసి అనరు. ఆవిడెవరు? సాల్మన్ రాజు గారి భార్య అండి. ఓహో, లింక్ కదా. అంటే నీ అడ్రస్ చెప్పుకోవడానికి నీకు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? మరి నువ్వెవరు? అంటే నువ్వెవరో నీకు అర్థం కావాలంటే ముందు నీలో జరుగుతున్న సంఘర్షణ ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఆయన చెప్పాడు, ప్రకృతి సంబంధమైన మొదట కలిగింది, ఆత్మ సంబంధమైన తర్వాత వచ్చిందంటే ఈ శరీరం ముందు నిర్మాణం అయింది. దీంట్లో జీవం లేనప్పుడు దేవుడు సంపూర్ణమని నిర్ణయించుకున్నాక ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇది చలించాలి, ఇది ఫలించాలి, ఇది అభివృద్ధి చెందాలి. ఇలాంటి శరీరాలను, అనేకమైన శరీరాలను ఇది తయారు చేయాలి అని దీనికి కొంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇచ్చాడు. కనుక ఇందాక మీకు ఫస్ట్లోనే మాట చెప్పాను మీకు, మానవుడు చేయగలడు, నిర్మించగలడు, కానీ సృష్టించలేడు. గాలిలో విమానం కలుగునుగాక అనలేడు. భూమిలో ఉన్న దాన్ని తీసుకొని ఐరన్ పెట్టి బాడీ చేయగలడు. భూమిలో ఉన్న ఇంధనాన్ని తీసుకొని అది నడవటానికి పవర్ ఇవ్వగలడు. భూమిలో ఉన్న సమస్త మెటీరియల్ వాడుకొని దాన్ని ఒక గాలిలో ఎగిరే పక్షిలా చేయగలడు. నీటి మీద వెళుతున్న పడవను కూడా భూమిలో ఉన్న దాన్ని తీసుకొని చేయగలడు. సమస్తాన్ని భూమిలో అంటే సృజించబడిన వాటిలో తీసుకొని నిర్మించగలడు, చేయగలడు, కానీ సృజించలేడు. అయితే ఇక్కడ పరిస్థితి గమనించండి.
ఇప్పుడు ఇతనిలో ఇద్దరు వ్యక్తులు జీవిస్తున్నారు. ఇందాక మీరు అపోస్తులు చెప్పినటువంటి మాట చూశారు మీరు. మా బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఈ శరీరం కృషించిపోతుంది, ఈ శరీరం అంతరించిపోతుంది. కనుక ఇప్పుడు ఈ మొదటి విషయంలో ఈయన రెండు సంగతులు మనకు చూపిస్తున్నాడు. ఒకటి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఈ 8వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు వివరించాడు. ఆ పౌలు గారు దాన్ని పసిగట్టాడు. పౌలు గారు పసిగట్టి ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి గమనిద్దాం. 8వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపడానికి. ప్రార్థనకు ఎందుకు వస్తున్నావయ్యా నువ్వంటే, దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావంటే, ఇక్కడ ఒక మాట చెప్పాడు. చాలామందికి మనం ఎదట వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుని ఉంటాం, ఎదట వాళ్ళతో మనం కలహాలు దిగి ఉంటాం, ఎదట వాడిని తప్పు చూపించడానికే మనం బతుకుతున్నాం, ఎదట వాడి మీద నేరాలు మోపడానికే మనం బ్రతుకుతున్నాం. కానీ పౌలుకి అర్థమైంది ఏంటో తెలుసా? పౌలుకి ఏమర్థమైందో తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. నేనే పాపిని అనుకున్నప్పుడు, మీ అందరికంటే నేను పెద్ద పాపిని అనుకున్నప్పుడు మిమ్మల్ని పాపి అనగలనా? అతనిలో ఉన్న మంచి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అతడు పూర్తిగా దైవ ధ్యానం మీద మనసు పెట్టాడు, ధ్యాస పెట్టాడు. పెట్టినటువంటి కారణాన్ని బట్టి 7వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి చూద్దాం. 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇతన్ని ఎవరి నుంచి విడిపించమని కోరుతున్నాడు? నా శరీరం నుంచి నాకు విడుదల ఎలా జరుగుద్ది అని అడుగుతున్నాడు. ఇంతకీ ఎందుకు మాట్లాడుతున్నాడు? 15వ వచనం నుంచి చూద్దాం. 15వ వచనం 15, ఎలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నది ఏ చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఈ శరీరంలో ఏది నివసించదని ఇతనికి తెలిసిందట. ఇప్పుడు ఇతనికి ఎవరితో శత్రుత్వం? ఇప్పుడు ఇందాక గలతీ 5:17 చదివారు. ఆత్మకి శరీరానికి వ్యతిరేకమైన యుద్ధం. ఇదేమో విలాసంగా బ్రతకమంటుంది. లోకములో ఉన్నదంతా ఏమని చెప్పాక ఉన్నాం కదా మనం? శరీరాశ, నేత్రాశ, జీవటంబం. రేపు డిసెంబర్ 25 వస్తుంది మరలా పండక్కి. పోయిన పండగ కొనుక్కున్న కోకే కదా మీది. రేపు పండగ కూడా ఏంటి అచ్చం ఇలాంటిది ఇంకో కోకే ఇవ్వండి అంటారా? కుదరదు. ఇంకెలా ఉండాలి ఏమండి? కొత్త మోడల్ అయి ఉండాలి. ఇంకేమై ఉండాలి? అది మామూలు కట్టుకున్నది అయి ఉండకూడదు. ఏ బేబమ్మ కట్టుకున్న మోడల్ అవ్వకూడదు. మరి ఎవరు కట్టుకున్న మోడల్ అవ్వాలి? సమంత వాళ్ళలో కట్టుకున్న మోడల్ అని అక్కడ రాస్తే అది ఎంత డబ్బులైనా తీసుకుంటాం. ఇది బోలా బేబీ కట్టుకున్న మోడల్ అని రాశాడు అనుకోండి ఎవడానని, ఎన్ని చీరలు అమ్ముడవుతాయి? అమ్ముడవో. ఈ లోకంలో ఉన్నదంతా ఏముందంటే శరీరాశ, నేత్రాశ, జీవపటం అంటే గొప్పలు చెప్పుకోవడం. చాలామంది అండి జీవపటంబాలో పోతున్నారు. నేను పొద్దున్నే లేచి మా అమ్మగారికి టిఫిన్ తేవడానికి రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు చాలామంది అంటారు, మా ఊరిలో ఉన్నటువంటి ఆ రైతులు వాళ్ళందరూ అంటారు వస్తూ, అల్లుడి గారు బండి ఎక్కండి అక్కడ దాకా అంటారు. నడిచి వెళ్తున్నారేంటి? ఆ ఆన్సర్ చేయడానికి ఒక పేజీ కావాలి నాకు. నేను మనిషిని కదా నడిచి వెళ్తాకే. ఇక్కడ ఉన్నారేంటి?
ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రశ్నలు చూడండి. ఇంకా మీకైనా స్వాతంత్రం ఉంటుంది కానీ మాకు ఉండదు. ఎందుకంటే మేము కొంతమందినే చూస్తాం, కానీ మమ్మల్ని ఎన్ని కళ్ళు చూస్తాయి? అనేక కళ్ళు చూస్తాయి, అనేక రకాలుగా చూస్తాయి. మన కారు మార్కెట్ దగ్గర మీ కారు ఆగి ఉంది ఏంటంటే ఒక ఆయన అడిగాడు నన్ను, మా అబ్బాయి కూరగాయలు కొంటాడేమో బాబు అన్నాను. కోనమూరులో ఉంటుంది ఏంటంటే ఇంకో కారు అన్నారు. ఉంటుంది బాబు, మరి ఏం చేస్తామన్నా. అసలు కారు వేసి తిరిగి దాకా కారు గురించి ఎవరు అడుగుతలేదు. మీ కారు సౌండ్ వస్తుంది ఏంటంటే లేదు ఎవరో అంటే ఆ కారు మీద చూశారు వాళ్ళు. ఒక మనిషి మొన్న టీవీలో చూశాను నేను, అమెరికన్స్ ఫస్ట్ ఫుట్బాల్ ఆడిన ఆయన బూట్లు దొరికాయి, దాన్ని వేలంపాటు పెట్టారు. తబ్బిబ్బైపోతున్నాడు. ఎందుకంటే అతనికి ఏం దొరికాయి? ఫస్ట్ ఫుట్బాల్ ఆడిన ఆయన బూట్లు దొరికాయి. వేలంలో పెడితే ఎన్ని లక్షలకు అమ్ముడైందో అది. ఎందుకు? అతను ధరించాడు. నీ లోకంలో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవపటము. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాడు. ఈ విషయాలు ఇందులో ఉన్న. ఇప్పుడు 5:17 చదువుకున్నాక పాయింట్లోకి వస్తాను. ఏమండి, ఇతను అంటున్నాడు, మేలైనది చేయవలని కోరిక నాకు పుట్టుచున్నది కానీ దాన్ని చేయటం వలన కావటం లేదు. గల కారణం ఏంటంటే ఇక్కడ 5:17 చదివారు కదా, 19లో వివరణ ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:19 వివరణ ఇచ్చాడు. ఏమన్నాడంటే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జాగ్రత్తగా వినండి. శరీరంలో కొన్ని కార్యాలు జరుగుతున్నాయట. ఇంతకీ ఈ శరీర కార్యాలు ఇందాక మీకు చెప్పాడు, తండ్రి వలన పుట్టినవి కావు. ఎందుకు మీరు ఎలా చెప్తున్నారంటే, దేవుడు మానవుని సృజించినప్పుడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో చెప్పాడు. మానవుని సృజించినప్పుడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో చెప్పాడు. ఏమండి, చాలామంది అంటున్నారు దేవుడట ఆ టైంకి అలా చెయ్యాలని కలాపన కలిగిస్తేనే మనం చేస్తామట. ఎందుకు దొంగతనం చేసావో అన్నాడు పోలీసు వారు వచ్చి. అబ్బాయి ఆ సమయానికి అలా అనిపించి చేశాను కానీ నేను దొంగను కాదండి అంటే, సరే వెళ్ళు వెధవా, ఇలాంటి పనులు ఇప్పుడు చేయకంటాడు కదండి. అనడం నేరమే. 7వ అధ్యాయం 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, దేవనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా సృజించను కానీ. అంటే ఈ తంత్రాలన్నీ ఎవరు కల్పించుకున్నారు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గలతీ 5:17లో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా. అపేక్ష అంటే కోరిక, అంటే దీని కోరిక వేరు, దీని కోరిక వేరు. ఇప్పుడు ఈ రెండు యుద్ధం ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? శరీరంలోనే. మంచి ఛాన్స్ వచ్చింది, మిస్ అవ్వద్దంటుంది. మొదటి మనుషుడు, రెండో మనుషుడు అంటున్నాడు. మళ్ళీ దీని మెజారిటీ ఎక్కువ అవుతుంది. ఎందుకు మెజారిటీ ఎక్కువ అవుతుందో పౌలు గారు దాన్ని పసిగట్టి 19వ వచనంలో రాశాడు. బాహ్య పురుషుడు అది ఇలాగ వేసుకుని ఇలా చూడండి, మధ్యలో గీత కొట్టాను చూడండి, ఇలాగా గీత కొట్టాను. ఎందుకంటే రెండు ఎవరిలో ఉన్నాయి? ఒకరిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కౌంట్ చేద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాట. 15. ఈ 15 మెజారిటీ ఆఫ్ బాడీలో పనిచేస్తున్నాయి. ఏమండి, శరీర కార్యము అన్నాడా, కార్యములు అన్నాడా? మళ్ళీ అక్కడ చూడాలి మీరు. 19వ వచనం చదవండి. ఏమన్నాడు? నన్ను అనుసరించండి చాలు.
శరీర కార్యములు అన్నాడా, కార్యము అన్నాడా? అంటే ఇవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ? 15. మీరు ఫిగర్ వేసుకోండి, అక్కడ కార్యములు అని రాసుకొని 15 అని ఫిగర్ వేసుకోండి. ఇలా బొమ్మ గీసుకుంటే మరి మంచిది. ఇప్పుడు రెండవ భాగంలో ఆత్మ ఆంతర్య పురుషుడు, ఇక్కడ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. దానికి 22వ వచనం రాశాడు. 22వ వచనంలో ఇటండి ఆత్మ ఫలములు అనొచ్చుగా. అదే మరి బైబిల్ పట్టుకోవడం అంటే చదివే అత్తనాను ఉండి అనకూడదు. బైబిల్ పట్టుకోవడం అంటే శరీర కార్యములు అని వీటికి లిస్ట్ ఇచ్చాడు. రెండవ ఆంతర్య పురుషుడికి వచ్చేసరికి ఏమన్నాడు? ఆత్మ ఫలములు అనలేదు, ఫలము ఏకవచనం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఆత్మ ఫలం ఏమనగా అన్నాడు, ఫలము. ఆత్మఫలం ఎన్ని రాశాడు? ఫలమే అన్నాడు, కానీ అందులో ఎన్ని ఉన్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అంతేనా? 9. ఇవన్నీ ఉన్నాయి. 15. వీటిని ఏమన్నాడు? కార్యములు అన్నాడు. కార్యం అనలేదు, కార్యములు అన్నాడు. దీన్ని ఏమన్నాడు? ఫలం అనగానే ఇప్పుడు మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తున్నాను, వినండి. ఈ రెండు ఇక్కడే ఒకదానికొకటి ఏం చేసుకుంటాయని చెప్పాడు? విరోధంగా. ఇప్పుడు ఈ 9తో 15 విషయాలను జయించడం కష్టమా, సుఖమా? మరలా ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయం 12 నుంచి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు ఈ 15 విషయాలు ప్రకారంగా ప్రవర్తించిన యెడల చావునకు లోనైపోతారు. కానీ ఆత్మచేత ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థనకు ఎందుకు వచ్చాం? ఇప్పుడు మనం ప్రార్థనకు ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చామంటే ఏంటంటే గొలుక్కు తినేస్తాడండి ఇంటికాడ. ఆ ఉన్న కాసేపే ఆ దేవుడి మాటలు అంటావో 2 కులిపాట్లు ఆడతా, అలాగా రెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇంటికాడ బాబోయ్, ఆ గుడి నుంచి ఇంటికి వెళ్ళాక మళ్ళీ నరకం అయ్యారు, నరకం. గొలికేస్తుంటాడు. ఏమంటే పెద్దోళ్ళు లెక్క చేయడు, చిన్నది లెక్క చేయ, ఎవరు లెక్క చేయరు. ఎత్తుకొచ్చిన జీవితం సత్యనా బాగుండు. సత్యం మాత్రం ఎక్కడికి వెళ్తావు నువ్వు? డిక్లేర్ చేసేయండి, ఎక్కడికి వెళ్తావు? సత్యం మాత్రం. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అంటే అది నీకు క్లారిటీ లేదు. అక్కడికి వెళ్ళాక కూడా ఏం చేయాలో క్లారిటీ లేదు. ఇక్కడ చూడండి, 9 విషయాలు, 9 ఫలం, 9 తొనలతో కూడిన ఫలం. ఇలా చెప్తే బాగుంటుంది మీకు. ఒక కమల, ఎస్ మంచిదని మీరు చూసారా, వ్యాపారం బాగా తెలుసు. కమలాఫలం తీసుకోండి. ఒక కాయను చూసి పళ్ళు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు ఉంటారు ఇక్కడ? ఉంటే కొంచెం ఏదో తేడా వచ్చినట్టు లెక్క. ఒక కాయని పళ్ళు అనరు, పండు అంటారు, ఫలము అంటారు. దానికి అచ్చ తెలుగులో ఫలము. కానీ ఫలమే, కానీ దాంట్లో తొనలు ఒక క్రమంలో ఉన్నాయి. కొన్నిసార్లు ఒక తొనకు దోమపోటు తగులుతుంది. ఎప్పుడైనా చూసారా? దోమ గుట్టుది లేస్తుంది ఒక తొననే. అది కానీ తీసేయలేదు అనుకోండి, రోజు రోజుకి పక్కతోన మొత్తం ఏమవుతుంది? పండంతా పాడైపోతుంది. ఇక్కడ దీన్ని 3 భాగాలు చేసుకోవాలి మనం. దీన్ని 3 భాగాలు. ఎవరైనా ఇక్కడ బ్లాక్ బోర్డు ఉంటే భలేగుండును. ఆత్మఫలంలో ఫలములో 9 తొనలు ఉన్నాయి. 9 తొనలు బాగా వినాలి. ఈ 9 తొనలో మనకు వివరణ అర్థం అవ్వాలి. మొదటిది ఇప్పుడు ఇక్కడ రాసుకోండి. ఇలాగా నాకు ఏదైనా బ్లాక్ బోర్డు ఉంటే భలేగుండి, ఉన్నదా తీసేశారు. ఏమండి? అదేలేండి, అది కదా. నేను ముందు అబ్బాయికి చెప్పాను, నేను మీ గురించి కదా అనేది. నేను అబ్బాయికి చెప్పాను. బాగా సరే వదిలేనా, కూర్చోండి అన్న, ముగించేస్తాను, కూర్చోండి.
నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 15 విషయాలు ఉన్నాయి. ఈ 15 విషయాల్లో ఇక్కడ 9 ఉన్నాయి. ఈ 9తో దేన్ని చంపాలి? 15 సంగతులు చంపేసి కూడా రావాలి. మళ్ళీ 15లో ఈ 9లో 3 భాగాలుగా ఉన్నాయి. మొదటి 3 మానవుడు తన సొంతానికి సంబంధించినవి. ఇవి నీలో ఉన్నాయని నీకు అర్థం కావాలంటే ఈ మొదటి 3 వ్యక్తిగా నీకు సంబంధించినవి. ఆ 3 చదువుతారా? ప్రేమ, సంతోషము, సమాధానం. ఇవి ఎవరికి సంబంధించినవి అనుకుంటున్నారు? నీ అంతటి నీకే ఉండాల్సినవి. ఎవరెవరికి ఉండేవి కాదు, నీ అంతటి నీకు ఉండాల్సింది. ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా నీ అంతటి నీలో ఉంటే నీ ఆత్మ ఫలిస్తున్నట్టు లెక్క. మరలా 3 ఏమండి, 4, 5, 6 ఈ 3 నీ నుండి ఎదుటి వారికి అందవలసినవి. ఆత్మఫలములో భాగం. మొదటి 3 నీకు ప్రయోజనకరంగా ఉండేవి. రెండవ 3 నీ నుండి అంటే 3 తనలో నీ నుండి ఇతరులకు అందవలసిన ఫలం. నేను ఎవరో చెప్తున్నారు, కొంతమంది మన ఊరి నుంచి నాకేం రాలేదు కానీ కొన్ని చోట్ల నుంచి నాకు పచ్చళ్ళు అవి పంపుతుంటారు. రాత్రి ఎవరు పంపించారు? 2 చేపల కూర ఎవరు పంపించారు? చాలా వందనాలు మీకు. వాళ్ళు కొంచెం నిలవ ఉండే పచ్చళ్ళు, వెరైటీ పచ్చళ్ళు దైవజనుడికి ఇవ్వాలి అని పేరు ఊరు చెప్పని కూడా ఒక ఆమె అయితే ఇప్పటికీ కూడా పుదీనాల సోపులో జీలకర్రలో కూడా తీసి పొట్టలు కట్టుకొచ్చి తీసుకురా. ఎవరా అని ఐడెంటిఫై చేశాను నేను. తెలిసింది నాకు ఎవరో తర్వాత. అంటే ఆమె చాలా జాగ్రత్తగా పాటిస్తుంది. ఎస్, పాటించకపోతే ప్రమాదం మనకే. పాస్టర్ గారికి డబ్బు మీద వ్యామోహం చెప్పట్లేదు ఈ మాటలు. ఇక్కడ గమనించండి, మొదటి 3 నీకు ఉండాలి. ఈ 3 తనలో నీవు తృప్తిగా ఉండడానికి. ఏంటా తృప్తిగా ఉండే తనలో? ప్రేమ, సంతోషము, ఏడు ముఖంతో ఉండకు, అంతే కదా, ఉండకు. 2 తనలు ఎవరికే? నీ నుండి ఎదుటి వారికి అందవలసిన ఫలం. బాగా వినాలి, నీ నుండి ఎదుటి వారికి అందవలసిన ఫలం. అదేంటి? దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం. ఈ 2వ ఫలం నీ నుండి నీ తోటి వారికి అందించేటువంటి ఫలం. అంటే దీర్ఘశాంతం ఎప్పుడు వస్తుంది? కాదండి, దీర్ఘశాంతం ఎప్పుడు వస్తుంది? శాంతము అనేటువంటి దానికి వ్యతిరేకమైన పదం ఏది? అశాంతి. నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను. సామెతల గ్రంథకర్త అంటాడు, అన్ని తిని గయ్యాలి అయిన భార్యతో ఇంట్లో ఉండి కంటే మిద్ది మీద ఓ మూలన ఉండడం శ్రేష్టం అన్నాడు. నేను వేస్ట్ క్యాండిడేట్ని అనుకోని ఓ మూల పడి ఉంటే నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండవు అన్నాడు. ఎస్, నేను డిక్లేర్ అయిపోయిన విషయంలో. నేను ఉన్నాను అనుకొని కూర్చోండి, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్, ఇది రైట్ చేయండి, ఇది మంచిది కాదు, ఇది సరి చేయండి, ఇది చెప్తాడు. మీకైనంతే. ఈ అత్తమాని ఇంట్లో పడి ఎడితే అలా పోయి నలుగురిలో కూర్చోవచ్చు కదా అంటారు కొంతమంది. ఎందుకంటే ఆడు పూరు పడలేక ఆడేమో చెడ్డ చెప్పడం. ఇక అంతకుమించి అనవసరంగా కూర్చొని వాగేవాడు ఉంటే ఇంకా ఆయన మనం ఏం చేయలేం. మళ్ళీ దానికి రీజన్ ఉంటుంది. వేస్ట్గా వాగితే మనం ఏదైనా అనవచ్చు. కానీ ఇక్కడ గమనించండి, మొదటి 3 ఎవరివి? ఎన్ని తొనలు ఉన్నాయి ఈ ఫలంలో? ఫలాలు కాదు, ఫలమే. ఫలములు ఎన్ని తొనలు ఉన్నాయి? 9. 9లో 3 తొనలు ఎవరే? నాయి. ఏంటది? ప్రేమ, సంతోషము, సమాధానం. మిగిలిన 3 తొనలు ఎవరికి పెట్టాలి? నా నుండి ఎదుటి వారికి పెట్టాలి. ఏంటవి? దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం. మిగిలిన 3 ఉన్నాయి. నీ నుండి దేవునికి ఇవ్వాలవి. అర్థమైందా? అర్థం లేదా? ఈ 15 సంగతులను నువ్వు జయించాలంటే దేవుడు నిన్ను ఫలించబెట్టున్నాడు. ఈ ఫలము మొదట నీకు పనికి రావాలి. నీ నుండి ఇతరులకు అందేవిగా ఉండాలి. నీ నుండి దేవునికి అందేవిగా ఉండాలి.
అప్పుడు వీటిని చంపగలం. నువ్వు ఒక్కడవే. ఇప్పుడు నీకు యుద్ధం ఎక్కడ మొదలైంది? ఉషా, నీతో కాదు నా యుద్ధం. నాకు పొరుగు వ్యక్తివే నువ్వు. నీ ఇల్లు నా ఇల్లు సరిహద్దే, నీ కూడా నాది సరిహద్దే. కానీ ఇప్పుడు నీ యుద్ధం నీకుంది, నా యుద్ధం నాకుంది. కానీ ఇది వదిలేసుకొని సరిహద్దుల గురించి, భూమి మీద ఉన్నటువంటి వాటి గురించి నీ శరీరం రెచ్చగొడుతుంది. కలిపేసుకుంటే చూస్తా ఊరుకుంటావే? జాతిలో పుట్టలేదా? మడికోళ్ళు చెడ పుట్టావు నువ్వు. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు. ఎప్పుడైతే మడికోళ్ళు పేరెత్తారో ఎలా ఏసాయి, తర్వాత నువ్వు కిటికీలు వెనకాలంటే మేము వంగు చూస్తామంటున్నా. నువ్వేమో కిటికీలు వెనకాల ఉంటావు, మేము బయట నుంచి నేనేం చేస్తాం? వంగుని చూస్తాం. రెచ్చగొట్టారు లేదా? వీటితో వీటిని చంపేమని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ అంటుంది, నేను ఎంత దౌర్భాగ్యుండి, ఇటు మరణానికి లోనగా నా శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తా? చెప్పమన్నా చెప్తాను, చెప్పొద్దండి మానేస్తాను, అందులో లేదు. హలో, చేస్తానండి. ఇప్పుడు ఏం చేయాలి? అర్థమవుతుందా? అర్థమవుతుందా? చక్కగా న్యాయాధిపతుల గురించి చెప్తుంటే ఈ అధిపతి వచ్చాడు మధ్యలోనికి. అసలు న్యాయాధిపతి దగ్గరికి వచ్చిన దగ్గరికి ఈ సంగతి మీకు అర్థమవుద్ది. అసలు న్యాయాధిపతి ఎవరో? దేవుడు. దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏం చేసామంటే, ఏం చేస్తా పెట్టండి, మరి సంక్రాంతికి ఏమో పాలన వండారు, పరమానం వండానండి, అరిసెలు వేసానండి, సిల్లిగారులు వేసానండి, కోడి మాంసంలో నంచుకొని పుల్లుగా తిన్నానండి. పుల్లుగా తిన్నాకేమవుతుందో తెలుసా అండి? ఎదగంత వస్తుందండి, వెనకాల ఎంత వస్తుందండి. ఆ కారుని మోసుకెళ్తాడు. మన మా మామ చనిపోయింది, మా చిన్నాన్నగారి తల్లి. ఎంతో కదా ఆవిడ వయసు, జస్ట్ 100. మా ఇంట్లో అందరూ అన్నారు, పోన్లీ ఇప్పుడు కన్నా సెలవు తీసుకుంది అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఎవరిని ప్రేమించదు. ఆవిడ వల్ల ఇప్పుడు మాకు మర్యాద రాదు. సరే ఈ అబ్బాయి కట్ చేసుకో, ఈ మాటలు రాదు. తర్వాత ఆవిడ మోతాకు ఒకరు చేశారు. ఆవిడ మోతాకు కాదు, ఆవిడ మోసే పెట్టింత లాభం ఉంది. అది పచ్చి చెక్కతో చేశారు. ఆ లోపల ఉన్న స్కెల్టన్ బరువే లేదు. కానీ ఆ పెట్టి మోయడానికి ఎక్కడికో నడిపించారు. ఆ నడక నడిచి నేను పొద్దున్నుంచి సాయంకాలం దాకా నేను లేగలేదు, నేను మొయ్యలేదు. అంతవరకు కూడా వెళ్ళినందుకు నేను లేగలేదు. గుర్తుపెట్టుకో, నిన్ను రెచ్చగొట్టేది నీ శరీరం. ఆ శరీరంలో దేవుడు ఇంకొక విషయాన్ని పెట్టాడు. నువ్వు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే ఫలం ఇచ్చాను నీకు అన్నాడు. ఆత్మఫలమేమనగా మొదటి 3 తొనలు ఎవరై? మొదటి 3 తొనలు ఎవరై? మనవి. ఆ 3 ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం. 2 3 తొనలు ఎవరై? మన నుండి ఇతరులకు అందించవలసినవి. ఏంటవి? దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. 3 తొనలు మిగిలినవి ఎవరివి? నీ నుండి. ఒకటి నీ నుండి నీకు, నీ నుండి నీ తోటి వారికి, నీ నుండి నీ దేవునికి. ఈ 3 సంగతులు నీకు అర్థమైతే ఇప్పుడు వీటిని ఏం చేయగలుగుతావు? చంపేస్తావు. వీటిని ఏం చేస్తావు? చంపేస్తావు. ఎస్, ఏం చేస్తావు? చంపేస్తావు. ఎప్పుడు? ఎప్పుడంటే ఈ ఫలము మనలో ఫలించినప్పుడు. నేను కంక్లూడ్ చేస్తూ, దేవుడు కూడా ఏం కోరుతున్నాడో తెలుసా మన దగ్గర నుంచి? ఫలించమని కోరుతున్నాడు. మీరు పాడట్లా ఓ పాట? ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు,
ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు. ఏం కాపు అది? ఫలాలు అంటున్నారు మరలా మీరు. ఫలంలో ఎన్ని ఉన్నాయి? పరీక్షించుచున్నాడు నీ కాపు, ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెల్లగాటమా. వీటిని చంపేయమంటే నీ అంతటా ఆ ఫలాలు నువ్వు అనుభవించట్లేదు, ఆ ఫలాలు ఎదట వాళ్ళకి నువ్వు పంచట్లేదు, నీ నుండి దేవునికి కూడా ఫలాలు అందట్లేదు. దేవుని ఫలాలు మాత్రం నీకు కావాలి. దేవుడిచ్చిన గింజలు కావాలి, దేవుడిచ్చిన తిండి కావాలి, దేవుడిచ్చిన అన్ని లోక సంబంధమైన అన్నీ కావాలి. కానీ నువ్వు మాత్రం ఫలించవు. బురుజు వేశాను, దానికి అంత సేద్యం చేశాను, అన్నీ ఇచ్చాను, కాపు కాస్తుంది ఫలిస్తుందని చూసేసరికి కారు ద్రాక్ష కాసింది. ఎవరి కారణం? నా కొడుకుని పంపాను, నా మాటలు చెప్పాను. నా మాటలు ఎందుకు చెప్పానో తెలుసా? దేవుని మాటలు వింటే నువ్వేమవుతావు తెలుసా? నువ్వు పుట్టింది భూమి మీదే, నువ్వు సంపాదించింది భూమి మీద, ప్రతి అడ్డమైన ఆలోచనలు శరీరంలో తెచ్చావు. దానికోసం కొడుక్కి శిక్ష చేశాడు. కానీ నిన్నే స్థితిలో పెట్టాడు తెలుసా? యోహాను 10:35. యోహాను 10:35. దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం వినడం వల్ల నీ పరిస్థితి చెబుతున్నాడు. నువ్వేమవుతున్నావు? మట్టివి కాదయ్యా, మట్టివి కాదు. యోహాను సువార్త 10:35. కానేరదు కదా దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారు ఏమైపోతున్నారండి? ఏమైపోతున్నారు? ఇప్పుడు ఈ మట్టి మనిషిలోనికి దేవత్వం వస్తుంది. మట్టి మనిషిలోనికి ఏమొస్తుంది? దేవత్వం వస్తుంది. ఎందుకు? యేసుప్రభు చెప్పాడుగా, నేను నీవిచ్చిన నీ మనుషులకి నీ వాక్యం ఇచ్చానన్నాడు. ఆ దేవుని వాక్యం నీలోనికి రావడం ద్వారా నువ్వేమవుతున్నావు? ఇప్పుడు దైవంగా మారిపోతున్నావు. అంటే ఎప్పుడు? ఫలించినప్పుడు. కంక్లూడ్ చేస్తూ ఈ వారానికి కంక్లూడ్ చేస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం దేవుడు మన నుండి కోరుతున్నటువంటిది ఏమిటో ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం. అక్కడ ఆయన చెప్తున్నాడు 15. ఒక్క నిమిషం అండి. 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఇక్కడ చదివేయడం ఇంపార్టెన్స్ కాదు. పెన్ తీసుకోండి, మీ బైబిల్ దగ్గర పెట్టండి. ఇప్పుడు ఫలించు ప్రతి తీగే అన్నకాడ ఒకటనేయండి. అంటే దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు నీలో నుంచి ఆయన కోరుతున్నది మొదటిది ఫలించాలని. అక్కడ పక్క వచ్చిన వాళ్ళు మరీ ఎక్కువగా ఫలింపవలనని అనుందా? అక్కడ 2 పెట్టండి. ఒకటి ఫలించాలి, రెండవది ఎక్కువగా ఫలించాలి. నెంబర్ 3 5వ వచనంలో ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ చిన్న వచనంలోనే 3 విషయాలు చెప్పాడు. మొదటగా నువ్వు ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా, ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు. మొదటిగా నీ శరీరంతో నువ్వు యుద్ధం చేసి గెలిచినప్పుడు నువ్వు క్రైస్తవుడిగా మారడానికి
సోర్సెస్ ఉన్నాయి అంతే. క్రైస్తవుడు అయితే కాదు. వింటున్నారా? ఈ 9 తొనలతో మొదట 3 తొనలు నువ్వు అనుభవించు, తర్వాత 3 తొనలు నీ నుండి ఎదుటి వారికి అందించు, తర్వాత 3 తొనలు నీ నుండి దేవునికి అందించు. అందించినప్పుడు మాత్రమే ఈ 15 సంగతులు నువ్వు జయించగలవు. అందులో దేవుని వాక్యంలోనికి వస్తే నువ్వు ఫలిస్తావు. ఆన్సర్ చెప్తున్నాడు. నీ ఫలింపు మరి ఎక్కువగా ఉండాలి, నీ ఫలింపు బహుగా ఉండాలి అంటున్నాడు. ఫలించాలని కోరుతున్నాడు. అలా ఉండాలంటే ఆయన కనెక్షన్ చెప్పాడు. ఎవని యందు నేను నిలిచి ఉంటానో ఎవడు నా యందు నిలిచి ఉంటాడు. ఇది ఫలించాలంటే, దీనికి జీవం కావాలంటే ఇప్పుడు ఎవరితో మనం లింక్ కలిగి ఉండాలి? దేవునితో. అలా ఉన్నప్పుడు ఈ 9 తొనలతో ఈ సంగతులన్నీ, ఈ శరీర కార్యాలన్నీ, వీటిని ప్రత్యేకంగా కార్యాలే అన్నాడు. కార్యాలు అంటారు, కారణాలు ఉన్నాయిలే. ఇప్పుడు నేను అంత తడుముకుంటే చాలా ఎక్స్టెండ్ అవుతుంది కనుక నేను కంక్లూడ్ చేస్తానన్నాను. కనుక కంక్లూడ్ చేస్తూ దేవుడు ఈ 9 వీటిని జయించమని కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఇప్పుడు నీ శత్రువు నీ శరీరం. తదుపరి 2వ లెసన్ ఉంది. ఈ 2వ లెసను నువ్వు క్రైస్తవుడో కాదో మన బ్రతుకుని గురించి నేర్పించేది. కనుక ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఫలిందామా. ఇప్పటివరకు ఎందుకు దేవుడు నీకు అర్థం కాలేదంటే, నువ్వు లోకంలో ఉన్నదాని వైపే చూస్తున్నావు. లోకంలో నీకు ఏం కనిపిస్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవటము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. దాన్ని పసిగట్టిన పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనకు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. ఎస్, విడిపించేవాడు ఉన్నాడు, దొరికాడు. ఆ దొరికినటువంటి వ్యక్తిలో నీవు నిలిచి ఉంటే, ఆయన మాటలో నీ యందు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు, ఎక్కువగా ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. నీ ఫలము అనేక మందికి ప్రయోజనకరంగా కనిపిస్తావు. శ్రద్ధగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.